హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధీర్. మీరు చూస్తున్నారు ఫార్మా స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లేటెస్ట్గా మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన జాబ్ అప్డేట్స్ గురించి అయితే చూద్దాం. ఈ వీడియోలో అటు ఫ్రెషర్స్కి ఇటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి క్లినికల్ రీసెర్చ్, ఫార్మకోవిజిలెన్స్ అలాగే ఇలా చాలా జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మొదటిగా అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, అది కూడా JNTU రికగ్నైజ్డ్ కాలేజ్ అనమాట. అనంతపూర్కి సంబంధించిన వాళ్ళు కాలేజ్ అనమాట. వీళ్ళు మెడికల్ కోడింగ్కి సంబంధించి ప్లేస్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెషర్స్కి. కండక్ట్ చేస్తున్న కంపెనీ వచ్చేసి ఎపిసోర్స్ అనమాట. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అన్నది చూసినట్లయితే బీఫామ్, ఎంఫామ్, BSc, MSc, నర్సింగ్, పారామెడికల్ అండ్ అదర్ లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. అది కూడా 2016 నుంచి 20 లోపు పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అనమాట. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ట్రైనింగ్ మెడికల్ కోడర్ అనమాట. దీనికి వీళ్ళు రిటర్న్ టెస్ట్, టెక్నికల్ రౌండ్ అలాగే HR రౌండ్ 3 రౌండ్స్లో అయితే ఈ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది. మరి శాలరీ గురించి కనుక ఒకసారి చూసినట్లయితే 3 to 4 lakhs per annum అయితే ఉంటుంది. మరి వెన్యూ గురించి అయితే చూసినట్లయితే అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, న్యూ బోయనపల్లి, రాజంపేట్. మరి డేట్ వచ్చేసి April 28న ఈ వాకింగ్ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది. రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 AM ఫ్రెండ్స్. మరి దీనికి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్స్ అలాగే కాంటాక్ట్ నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వాటికి కాంటాక్ట్ అయ్యి మీరు రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. అలాగే దీనికి రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి లింక్ క్లిక్ చేసి ఈ గూగుల్ ఫామ్ని అయితే ఫిల్ చేయగలరు. ఇది ఫ్రెషర్స్కి అయితే మంచి అవకాశం ఫ్రెండ్స్. ఎవరైతే మెడికల్ కోడింగ్కి సంబంధించిన జాబ్స్ కావాలని అడుగుతున్నారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. మార్నింగే ఒకరు మన ఛానల్లో కామెంట్ కూడా పెట్టారు, మెడికల్ కోడింగ్కి ఏమైనా ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఉన్నాయని. మరి ఇది వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మరి అనదర్ నోటిఫికేషన్ PhD వేకెన్సీస్ అయితే వీళ్ళు ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసి CSIR, DBT, ICMR, UGC NET క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ని ఫెలోషిప్ అయితే ఇస్తారనమాట. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఈ ఫెలోషిప్ ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, మటుంగా, ముంబై. డెడ్ లైన్ వచ్చేసి April 30 లోపు అయితే దీనికి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి ఎలిజిబిలిటీ గురించి ఒకసారి చూసినట్లయితే మాస్టర్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ, కెమికల్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఏదో ఒకటి లైఫ్ సైన్సెస్ క్యాండిడేట్స్ ఈ మాస్టర్స్ అయితే ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే యూస్ చేసుకోవచ్చు. మరి ఎవరైతే PhD చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్. మరి దీనికి ఎలా కాంటాక్ట్ అవ్వాలన్నది చూసినట్లయితే వాళ్ళు తమ వాట్సాప్ నెంబరు అలాగే మెయిల్ ID కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. వీటికి కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో అమోలీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అనమాట. వీళ్ళు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి అడుగుతున్నారనమాట. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 2 to 8 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అది కూడా API మ్యానుఫ్యాక్చరింగ్లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ అయితే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అలాగే అనలిటికల్ డెవలప్మెంట్ ల్యాబ్కి వచ్చేసి అనలిస్ట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. 2 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు అడగడం జరిగింది. మరి క్వాలిఫికేషన్ ఏమో MSc అనలిటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేస్తే సరిపోతుంది అనమాట. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అది కూడా సింథసిస్కి సంబంధించి అనలిస్ట్ అలాగే టీమ్ లీడర్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. 5 to 12 years ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు కావాలని అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ అయితే MScలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి కెమిస్ట్ అలాగే షిఫ్ట్ ఇన్ఛార్జ్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే 2 to 8 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా BEలో కెమికల్ చేస్తే సరిపోతుంది అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, వడోదరగా ఉంటుంది. దీనికి ఎలా అప్లై చేయాలన్న చూసినట్లయితే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మెయిల్ ID అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ IDకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయడం ద్వారా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు కాల్ బ్యాక్ అయితే చేయడం జరుగుతుంది. మరి దీనికి ఫ్రెషర్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయకండి. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో GVK బయోసైన్సెస్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు డిస్కవరీ అనలిటికల్ R&D సొల్యూషన్స్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారనమాట. దీనికి సంబంధించిన మనకు ఉండవలసిన స్కిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. అలాగే దీనికి క్వాలిఫికేషన్ ఏమో MScలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ చేసి ఉంటే సరిపోతుంది. అది కూడా రెప్యుటేటెడ్ యూనివర్సిటీస్ లైక్ ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ లైక్ అలా మంచి యూనివర్సిటీలో అయితే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ చేస్తే సరిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. జాబ్ లొకేషన్ ఏమో బెంగళూరుగా ఉంటుంది. డిజిగ్నేషన్ ఏమో రీసెర్చ్ అసోసియేట్ అలాగే సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ అనమాట. మరి ఇందులోనే మన ఇంకొక డిపార్ట్మెంట్ కూడా అడుగుతున్నారు, ఇన్వైటింగ్ రెజ్యూమ్స్ ఫర్ డిస్కవరీ సింథసిస్ R&D సొల్యూషన్స్ అనమాట. దీనికి కూడా MSc కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ చేస్తే సరిపోతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమో 1 to 10 years. వర్క్ లొకేషన్ ఏమో బెంగళూరుగా ఉంటుంది. మరి ఈ GVK బయోసైన్సెస్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలన్నది చూసినట్లయితే దీనికి సంబంధించిన ఒక HRకి సంబంధించిన మెయిల్ ID అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ IDకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయడం ద్వారా దీనికి
అయితే మీరు అప్లై అయితే చేయొచ్చు అనమాట. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో ఫైజర్ నుంచి అనమాట. ఫైజర్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అనమాట. వీళ్ళు అగ్రిగేట్ రిపోర్ట్ అనలిస్ట్, అది కూడా ఫార్మకో విజిలెన్స్కి సంబంధించిందనమాట. వీళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి దీనికి సంబంధించిన లొకేషన్ ఏమో చెన్నైగా ఉంటుంది. క్వాలిఫికేషన్ అయితే ఎంఫామ్ లేదా ఫార్మడీ లేదా పిహెచ్డి ఆర్ ఎనీ డాక్టరేట్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి అనమాట. మరి సబ్జెక్ట్ లైన్గా అగ్రిగేట్ రిపోర్ట్ అనలిస్ట్ అని మెన్షన్ చేసి మీ ఈ మెయిల్ అయితే పంపించగలరు. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో అరబిందో వాళ్ళు అనమాట. అరబిందో వైజాగ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మనకి క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అది కూడా ఎంఎస్సీ చేసి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఐపీక్యూఏ, క్యూఎంఎస్ అలాగే వ్యాలిడేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారనమాట. మరి లొకేషన్ ఏమో వైజాగ్గా ఉంది. మరి దీనికి ఎలా అప్లై చేయాలని చూసినట్లయితే ఇది పూర్తిగా CV సెలక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి. ఎవరికైతే 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఐపీక్యూఏ, క్యూఎంఎస్ అలాగే వ్యాలిడేషన్లో ఎక్స్పీరియన్స్ ఉందో. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో కాగ్నిజెంట్ నుంచి వచ్చింది. ఫ్రెషర్స్కి అడుగుతున్నారనమాట. వీళ్ళు ఫార్మకో విజిలెన్స్కి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది కూడా పూణే లొకేషన్గా ఉంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫార్మకో విజిలెన్స్, అది కూడా ఫ్రెషర్స్ని అడుగుతున్న కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ అనమాట. దీనికి మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫామ్ లేదా ఎంఫామ్ క్వాలిఫికేషన్. అది కూడా 2018, 19, 2020లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళని అడుగుతున్నారు. లొకేషన్ ఏమో పూణేగా ఉందన్నమాట. ఇది వచ్చేసి పూర్తిగా ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. మరి దీనికి ఎలా అప్లై చేయాలి అన్నది చూసినట్లయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక్కడ మెన్షన్ చేసిన ఈ వాట్సాప్ నెంబర్కి అయితే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. మరి అనదర్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో క్లినికల్ రీసెర్చ్ అనమాట. క్లినికల్ రీసెర్చ్కి సంబంధించిన జాబ్ అనమాట. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. లొకేషన్ వచ్చేసి అహ్మదాబాద్, వడోదర అలాగే కోల్కతాగా ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్కి ఉండవలసిన స్కిల్స్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వీటన్నిటిని కూడా ఒకసారి చదువుకోగలరు. మరి దీనికి మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫామ్, ఫార్మడీ, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ రీసెర్చ్ అలాగే లైఫ్ సైన్సెస్ విత్ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్. అంటే క్లినికల్ రీసెర్చ్లో డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. వీళ్ళు వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఎక్కువగా అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్. ఎవరికైతే ఫ్రెషర్స్కి ఫార్మా జాబ్ నోటిఫికేషన్స్ చెప్పండి అన్న అంటున్నారు కదా, ఇవి ఫార్మకో విజిలెన్స్ అలాగే మెడికల్ కోడింగ్కి సంబంధించిన 2 జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. వాటికి మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి ఫార్మా జాబ్ నోటిఫికేషన్స్ కావాలని అనుకుంటున్నారో అదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆ జాబ్ నోటిఫికేషన్స్ తీసుకురావడానికి నా వంతు సహాయం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.